ఘనమైన ఎరువు. ఈ ఘనజామృతానికి కావాల్సినటువంటి పదార్థాలు తాజా ఆవు పేడ మాత్రమే తీసుకోవాలి. తాజా ఆవు పేడ 100 కేజీలు, పుట్టమట్టి ఒక తగినంత, ఆవు మూత్రం 10 లీటర్లు, అంటే దాన్ని తగు మోతాదులో, పప్పుల పిండి 4 కేజీలు, నల్ల బెల్లం 4 కేజీలు, ఆవు మూత్రం తగినంత అని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ ఎందుకంటే 1 గ్రాము ఆవు పేడలో 500 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి మనం 100 కేజీల బ్యాక్టీరియాని తయారు చేస్తాం. ఈ 100 కేజీల ఘనజామృతంలో మనకి పప్పుల పిండి ఎందుకు కలుపుతున్నాం అంటే ద్విదళ బీజాలు మాత్రమే కలపాలి. పప్పుల పిండిలో మన సూక్ష్మజీవులకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. అందుకని సూక్ష్మజీవులు అయ్యేది 1 గ్రాములో 300 నుంచి 500 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి మన సూక్ష్మజీవులకు ఆహారంగా 4 కేజీల 100 కిలోలకి 4 కేజీలు పప్పుల పిండి కలుపుతున్నాం. తీపి ఎందుకు? తీపి మన జీవరాశిలో తీపికి ఎక్కువ రెసిడెన్స్ పవర్ ఉంటుంది. అందుకని తీపి పదార్థం పుట్టితే మనకి బ్యాక్టీరియా ఎక్కువ డెవలప్ అయ్యింది. అందుకోసం మళ్ళీ ఆవు మూత్రం ఎందుకు కలుపుతున్నాం అంటే నేలలో సారవంతం చేసే 24 రకాల పోషకాలు ఉన్నాయి. ఇప్పుడు పుట్టమట్టిలో కూడా ఒక చెంచాలో 500 కోట్ల నుంచి 700 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. ఇదంతా కూడా ఈ మన ఘనజామృతంలో తయారైద్ది. ఇది తయారు కావాలంటే కనీసం ఇది 15 రోజుల్లో తయారైద్దండి. ఈ 15 రోజుల్లోపు ఏం చేయాలి? దీని మీద ఎటువంటి సూర్యరశ్మి కానీ వర్షం నీళ్ళు కానీ పడకుండా ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత మొత్తం తిరగేసుకోవాలి. ఒక 10 తర్వాత ఇది ఏం చేయాలంటే మన విత్తనంతో పాటు ఘనజామృతం వేసుకోవాలి. విత్తనంతో పాటు వేసుకుంటే ఆ జీవ ఉత్ప్రేరకాలుగా పనిచేసేది. ఎప్పుడైతే విత్తనంతో పాటు మనం ఘనజామృతం వేసుకుంటామో కింద ఉన్నటువంటి ఎర్త్వామ్స్, వానపాముకి ఆవు పేడ అంటే చాలా ఇష్టం. కింద మన రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడిన వాళ్ళకి సూక్ష్మజీవులు, వానపాములు ఎక్కడికో 15 అడుగుల లోపల పోయింది. ఎప్పుడైతే మన ఘనజామృతం వేస్తామో అవి ఆ స్మెల్కి, వాసన దెబ్బకి అవి మొక్కకు కావాల్సిన సూక్ష్మ స్థూల పోషకాలు మొత్తం కూడా అందిస్తాయి. ఈ ఘనజామృతంలో బ్యాక్టీరియా ఉంటుంది, మెగ్నీషియం, కాల్షియం, ఎన్పీకే అన్ని రకాలు ఉంటాయి. ఇది అయితే ఎటువంటి మన రసాయనిక ఎరువులు వాడే పని లేకుండా ఎకరానికి టైప్ 1 ఘనజామృతం అంటారు. ఇది ఎకరానికి 400 కేజీలు మాత్రమే సరిపోయింది. ఈ 400 కేజీల ఘనజామృతాన్ని స్టాక్ ఎలా పెట్టుకోవాలంటే ఇదంతా పిండిగా మెత్తగా మనకు అవసరమైనప్పుడు మెత్తగా దంచి విత్తనంతో పాటు ఎదపెట్టుకోవాలి. దాన్ని గోదాలకి ఉండలుగా వేసుకొని కింద చెక్కపేట వేసుకోవాలి. డైరెక్ట్గా కింద పెట్టకూడదండి. కింద పెడితే బ్యాక్టీరియా చచ్చిపోయింది. దాన్ని మన చెక్కపేట వేసుకొని పైన మన ముతక గోతాల్లో స్టాక్ పెట్టుకోవాలి. దీని కాల పరిమితి 6 నెలలు. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.